సోమవారం గద్వాల పట్టణంలోని అందుల ఆశ్రమ పాఠశాలలో ఎస్ రంజిత్ కుమార్ మాజీ ఉప సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో పాఠశాల అంధ విద్యార్థులకు రాఖీలు స్వీట్లు పంపిణీ చేసి విద్యార్థులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థినుల చేతుల మీదుగా రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ రంజిత్ కుమార్, ఎస్ తిరుమలేష్ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గొప్ప ప్రతీక రాఖీ పండుగ అని అన్నారు. ఈ వేడుకను మీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇకపై మీరందరూ అనాథలు అందులు కారని తోడబుట్టిన మా రక్త సంబంధికులతో సమానమని అన్నారు. మరోసారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రంగన్న మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులను ప్రేమించి రాఖీ పండుగను పాఠశాల విద్యార్థుల మధ్య రాఖీలు స్వీట్లు పంపిణీ చేస్తూ జరుపుకోవడం ఆనందంగా ఉందని, అందుకు పాఠశాల విద్యార్థుల తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజ్వారం తిరుమలేష్, పాఠశాల ఉపాధ్యాయుడు పాషా, విద్యార్థులు పాల్గొన్నారు. మన పాఠశాలలో రంజిత్ కుమార్ ఈయన ఉప సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు. అయితే నేను వచ్చేసి పాలాయి. ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. మన హిందూ సాంప్రదాయాన్ని మనం ఎంతో ఉన్నతంగా ఈరోజు అన్న చెల్లెల బంధానికి ప్రతీకగా రక్షాబంధన్, ఈరోజు రక్షాబంధన్ కదా, ఈరోజు ఆ రక్షాబంధన్ సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుమలేష్ ఆయన విలేకరి, ఆయనే సజెషన్, ఇద్దరిది ఆలోచన, ఒక మంచి ఆలోచన వచ్చింది వాళ్ళకు. ఇక్కడ అందులకు అలాగే చెవిటి మూగ వాళ్ళకు అలాగే అనాథ పిల్లల మధ్యలో వాళ్ళు జరుపుకోవాలని ఒక మంచి ఆలోచన వచ్చినందుకు వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మరి మన విద్యార్థుల చేత వారికి రక్షాబంధన్ మరి కట్టడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన వచ్చినందుకు అలాగే ఇక్కడికి వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మా పాఠశాలకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మన విద్యార్థుల చేత వారికి రక్షాబంధన్ కట్టడం జరుగుతుంది. చేసేటమ్మా అన్ని తీసి ఒక్కొక్కరికి చేసండి.